రే శ్రీకాంత్, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అదేం లేదురా. ఇంతకీ నువ్వేం అడిగావు ఇప్పుడు? మీరా గురించి. ఇప్పుడు తనేం చదువుతుంది? చదువు పూర్తయిపోయింది. మరైతే ఉద్యోగం? ఇంకా ఉద్యోగంలో చేరలేదు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటా అని చెప్పింది. తనిప్పుడు చాలా పెద్దదై ఉంటుంది కదా. మరి తనకి పెళ్లి చేసే ఆలోచన లేదా? తన పెళ్లి జరిపించేశావంటే నీకు బాధ్యత తీరిపోతుంది. సరైన సమయంలో చేయాలి కదా. ఆలోచించాలి. మంచి సంబంధం ఏదైనా వస్తే చేసేస్తాను. మంచి అబ్బాయి కోసం మనం వెతికి చూడాలి. నీకు బ్యాంకులో చాలా మంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. పెళ్లి గురించి మనమే ఆలోచిస్తే సరిపోదు. తనకు కూడా ఇష్టం ఉండాలిగా. ఏదైనా సహాయం కావాలంటే మేమున్నాం కదా. నీ సహాయం తప్పకుండా కావాలి. ఏ సాయం కావాలో మాకు చెప్తే చాలు. నువ్వు మీరా మాకు బయట వాళ్ళేం కాదుగా. చెప్తాను. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. సరే, ఇక నువ్వు బయలుదేరు. ఆలస్యం అవుతుంది కదా. నాకు కూడా చిన్న పనుంది. ఓకే, కలుద్దాం. అయ్యో బంద్రా. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. చిన్న కోతులు వచ్చేసాయి. ఇంతకీ పెద్ద కోతులు ఎక్కడా? దేవా అంకుల్ చిన్న గురించా? నాకు తెలీదు. వాళ్ళు వస్తే వచ్చారు, పోతే పోయారు. నాకేంటి? సరే మీరు కూర్చోండి. చిన్న ఎక్కడ? తెలీదు. ఇంటికి వెళ్ళి బుక్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. సరే, చిన్న వస్తూ ఉంటాడు, మీరు రాస్తూ ఉండండి. ఏంటి చిన్న ఆలస్యం? బుక్ తీసుకురావడానికి ఇంటికి వెళ్ళండి టీచర్. రేపటి నుంచి టైంకి వచ్చేస్తాను. పర్వాలేదు చిన్న, ఆ ఆలోచన ఉంటే అంతే చాలు. పక్క జరగరా. చూడండి. ఏంటి ఏంటి అక్కడ గొడవ? వీళ్ళు కూర్చోడానికి చోటు ఇవ్వట్లేదు టీచర్. సరే, సైలెంట్ గా కూర్చోండి. మధు, బుక్ తీసుకురా. రే, ఎందుకు జుడు పీకుతున్నావు? పోరా. ఏయ్, నువ్వు కూడా ఏంటి వీళ్ళతో పాటు కలిసి? టీచర్ నన్ను కాల్తో తంతున్నాడు. కావాలని చేయలేదు, కాలు తిప్పేటప్పుడు తగిలిందే. మరి కాలు ఎందుకు పెట్టావు? మడిచి పాకెట్లో పెట్టుకో. అయ్యో, అసలేంటి మీ గొడవ? కాసేపు సైలెంట్ గా ఉండలేరా? మీరు చదువుకోవడానికి వచ్చారా లేక గొడవ పడ్డానికా? టీచర్, నేను చదువుకుంటున్నాను, వీళ్ళే గొడవ చేస్తున్నారు. టీచర్, ఈ చిన్న వచ్చిన దగ్గర నుండి ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. చిన్న, నువ్వు ఫస్ట్ జరిగి కూర్చో. ఆ పిల్లలకి దగ్గరగా ఉన్నందుకే కదా గొడవ. నువ్వు జరిగి కూర్చో. నువ్వు కూడా నాకు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను. నేను నీకు దొరికినప్పుడు కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పటికే నువ్వు బకరావి. కానివ్వు కానివ్వు. మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? అయ్యో, నేనేం చేయలేదు. నువ్వు పంచు సరిగ్గా కట్టుకోకపోతే నేనేం చేయాలి? చూడండి, మీరు ఇలా గొడవ పడితే నేను ట్యూషన్ చెప్పడం ఆపేస్తాను. అయ్యో టీచర్, మేం కాదు, ఈ చిన్న అన్ని ఇక్కడ గొడవ చేస్తున్నాడు. నన్ను బెదిరిస్తున్నా టీచర్. బయటగా నీ సంగతి చెప్తాను అన్నాడు. అయ్యో టీచర్, నేనేమీ బెదిరించలేదు. పాపం చిన్నపిల్లవాడు కదా, కాస్త గట్టిగా చెప్తే అల్లరి చేయకుండా ఉంటాడు కదా అని అలా చెప్పాను. అయ్యో, నిజంగా భయపడిపోయావా? చాలు చాలు, గొడవ ఆపి అందరూ చదవడం మొదలు పెట్టండి. అయ్యో, ఇదేంటో ఉన్నట్టుండి వర్షం పడుతుంది. టైం కాని టైంలో వర్షం. పదండి లోపలికి వెళ్దాం.
ఇక్కడే ఉంటే తడిసిపోతారు. లోపలికి పదండి. అయ్యా ఊరికే ఉండరు కదా. పదండి. పదన్నా. లోపలికి వెళ్తే తినడానికి ఏమని ఇస్తారు? అందరూ లోపలికి వచ్చేసారేంటి? నువ్వు చూడలేదమ్మా, బయట వర్షం. నేను వంటగదిలో ఉన్నా, అందుకే చూడలేదు. తడిచిపోయారు. టవల్ ఇవ్వమంటారా? అయ్యో వద్దు, ఇదేమి అంత పెద్ద వర్షం కాదు కదా. నేను కూడా తెరిచాను, ఎవరు పట్టించుకోవట్లేదు. సరే కూర్చోండి, ఇక్కడే కూర్చొని చదువుకోండి. వర్షం తగ్గాక వెళ్ళొచ్చు. కూర్చోండి. అయ్యో మరేం పర్వాలేదు టీచర్, ఇంతసేపు కూర్చునే ఉన్నాను కదా, కాసేపు నిలబడతాను. ఇది నిజంగా చాలా దారుణం. నన్ను కూర్చోమని చెప్పట్లేదు, అయ్యగారిని మాత్రమే కూర్చోమంటున్నారు. నువ్వు కూర్చోకుండా ఉండడానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. అవి నేను కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నవి. చాలా బాగుంది. నిజంగా టీచర్, నిజంగా చాలా బాగుంది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అదేంటి అలా అడిగారు? ఇవి నేను తయారు చేసినవి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏంటి వీటిని మీరు తయారు చేశారా? ఏది ఇలా చూపించు. అన్నకి ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పుడైనా చెరువు దగ్గరికి వెళ్తే చేతిలో పేపర్ తీసుకొని వెంటనే పడవ చేస్తాడు, దాన్ని నీటిలో వదిలేసి నవ్వుతాడు. ఒకసారి మాత్రం ఒకరోజు గట్టు దగ్గర నిలబడినప్పుడు నీళ్ళల్లో కొట్టుకుని వచ్చాయి. చూసిన వెంటనే బాగా నచ్చాయి. నేను నాన్న కలిసి వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఈ కథ ఎక్కడికో వెళ్తుంది. వీటిని నీళ్ళలో నేనే వదిలాను, కానీ ఇవి మీ దగ్గరకు వచ్చాయి. నిజానికి మీ గురించి ఆలోచించే నేను వీటిని తయారు చేశాను. నా గురించా? ఏం ఆలోచించారు? ఏం ఆలోచించానంటే, ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారు కదా, అది ఎందుకో తెలియక అలా ఆలోచిస్తూనే నేను వీటిని చేశాను. ఇవి నాకు అక్కడ దొరికితే తయారు చేసి వదిలాను. నిజం చెప్పాలంటే నేను మీ గురించి ఆలోచిస్తూ నిలబడినప్పుడే నాకివి దొరికాయి. ఆ రోజు మీ చదువు విషయం గురించి ఆయమ్మ నాతో అంతా చెప్పింది. దాని గురించి ఆలోచిస్తూనే నేను అక్కడ నిలబడ్డాను. అయితే నా గురించి ఆలోచించడానికి అవకాశం ఉందన్నమాట. వీడేంటి వీడు మధ్యలోకి వెళ్ళి చెడగొట్టేలా ఉన్నాడు. ఒరే వెనక్కి రారా. ఇది భలే ఉంది. ఛ, నాశనం. వీడికి ఈ టైంలో పడవ అవసరం అంటావా? వాళ్ళ ప్రేమకి అడ్డుగా ఉన్నాడు, అంత నాశనం చేశాడు. ఇది మీరే తయారు చేశారా? నువ్వు వెళ్ళు, ఇవన్నీ చిన్నపిల్లలు తీసేవి కాదు. అలాగని ఎవరన్నారు? నేను దీన్ని ఈజీగా ఎత్తేసాను కదా, పెద్దగా బరువు కూడా లేదు. నేను నిన్ను వెళ్ళమని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళు. బయటికి పోరా పానకంలో పొడక. ఛ, ఇక ఇక్కడ పని జరగదు. మూడంతా చెడగొట్టేశాడు. అనా వర్షం తగ్గిపోయింది, వెళ్దామా? బ్రహ్మ చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు మిమ్మల్ని పిలిపించింది కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి. సార్ నేను ఫైల్స్ అన్ని చెక్ చేశాను. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి చాలా వరకు లోన్స్ ఇచ్చారని నాకు తెలుస్తోంది. దీని గురించి నేను రీజనల్ మేనేజర్కి రిపోర్ట్ రాస్తాను. రిపోర్టు మీకంత ఫేవరబుల్గా లేదు అని చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను. సార్ నేను నిరపరాధిని. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. విశ్వనాథం సార్, బ్యాంకుకి సంబంధించిన ఎన్నో బ్రాంచ్లకు ఈ విధంగా ఆడిటింగ్కి వెళ్తుంటాను. ఇటువంటి ఎన్నో సమస్యల గురించి రిపోర్ట్స్ కూడా రాస్తాను. కానీ మొదటిసారిగా మీలాంటి ఒక వ్యక్తిని నేను ఈ సందర్భంలో కలుసుకున్నాను. అది కూడా పాత మేనేజర్ ఒత్తిడి చేశారంటున్నారు. సార్ నేను ఎటువంటి వాడినని ఈ బ్రాంచ్లో ఎవరిని అడిగినా మీకు చెప్తారు. కావాలంటే మీరు అడగండి. ఇదంతా కూడా పాత మేనేజర్ శామ్యూల్ సార్ ఒత్తిడి చేయటం వల్లనే నేను ఈ లోన్స్ శాంక్షన్ చేశాను. గత 4-5 సంవత్సరాలుగా అతను ఎన్నో లోన్లు తీసుకున్నాడు. గత మార్చి మాసంలో అన్నీ క్లోజ్ చేశాడు. ఏప్రిల్ నెల వచ్చేసరికి మళ్ళీ తీసుకుంటున్నాడు. నిజానికి నేను లోన్ రిలీజ్ చేయాలనుకోలేదు. అలాగని మీరంటున్నారు. అయినా ఇప్పుడు సమస్య అది కాదు. మీరు లోన్ ఇచ్చిన 10 మంది కూడా ఫేక్ ఐడీలు అడ్డు పెట్టుకుని లోన్ తీసుకున్నారు. దాన్ని వెరిఫై చేయకుండానే మీరు వాళ్ళకి లోన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి రిపోర్ట్లో రాసి తీరాల్సిందే, వేరే దారి లేదు. నేను రిపోర్ట్ రాసిచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునే ప్రాసెస్లో సస్పెండ్ చేస్తారు. నేను ఇది ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి నడవడిక తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ విభాగానికి చెందిన వాళ్ళు అవుతారు. లేక మీ అదృష్టం బాగుంది అంటే కనుక ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాను. సార్ నాకు మీరు ఒక ఫేవర్ చేసి పెడతారా? ఇది రిక్వెస్ట్. సారీ, ఈ ఫైల్ విషయంలో నేను మీకు ఎటువంటి సాయం చేయలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మంచి వాళ్ళకి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. బ్యాంకులో ఉన్న నియమాలన్నీ అందరికీ సమానంగానే ఉంటాయి. వాటిని అనుసరించి అక్కడున్న ఉద్యోగులందరూ నడుచుకోవాలి. అలా చేయకపోతే ఇటువంటి సిచ్యువేషన్సే వస్తాయి. ఇక్కడి నుంచి రిటైర్ అయి వెళ్ళిపోబోతున్న శామ్యూల్ సార్ మాట విన్నందుకే ఆయనకి ఈ పరిస్థితి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, దానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ సెంటిమెంట్లకి ఏ స్థానమూ లేదు. సార్, విశ్వనాథన్ సార్, ఏమైంది సార్? సార్, విశ్వనాథన్ గారు, సార్, విశ్వనాథన్ సార్, సార్, విశ్వనాథన్ సార్, 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 పాపం ఏమైందో ఏంటో ఒకసారి చూడు. సార్, లేవండి సార్, సార్, పిలుస్తుంటే పలకడం లేదు. ఇందాక నుంచి ఇలాగే ఉన్నారు. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. లేవండి సార్. సార్, ఏంటి? లేవండి సార్. ఏమైంది? సార్, 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 త్వరగా పట్టుకోండి, లేపండి. లేపండి. ఇది అడ్మిట్ అవ్వాల్సిన కేసు. వద్దు ఈసీజీలో కొన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అడ్మిట్ చేయలేదంటే సమస్య అవుతుంది. వద్దు డాక్టర్, అడ్మిట్ చేయొద్దు. విశ్వనాథం గారు, ఇదింత తేలిగ్గా తీసుకోవడానికి మరీ అంత చిన్న విషయం కాదు కదా. సంథింగ్ సీరియస్. నేను ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందని. మీతో వచ్చిన మీ అమ్మాయికి నేను చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితికి నేను ఇక్కడ ఉండటం కుదరదు డాక్టర్, అందుకే చెప్తున్నాను. విశ్వనాథన్ సార్, ఇక్కడ హాస్పిటల్లో మీతో పాటు ఉండడానికి ఎవరూ లేరు అని మీరు వద్దంటున్నారంటే నేను మీతో ఉంటాను. ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికే కదా డాక్టర్ గారు చెప్పేది. మీరు అడ్మిట్ అయిపోండి.
లేదు, ఇప్పుడు అవేమీ వద్దు. నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడికొచ్చే పేషెంట్ల ఆరోగ్యాన్ని పరిశీలించి అడ్మిట్ చేయాలా వద్దా, ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఏ మందులు ఇవ్వాలి మేమే డిసైడ్ చేస్తాం. కానీ మా మాట వినకుండా కంపల్సరీ అయినా అడ్మిట్ అవ్వకుండా వెళ్తున్న పేషెంట్ మీరు. ఒకవేళ ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి పేషెంట్ అంగీకరించలేదంటే మేం వాళ్ళని ఫోర్స్ చేయడానికి కుదరదు. మీ ఇష్ట ప్రకారమే మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వకుండా వెళ్తున్నారని రాసిస్తే మేం మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాం. నేను రాసిస్తాను డాక్టర్. నాకు మీరు మందులు రాసిస్తే చాలు. మందులిస్తాను, కానీ మీరింటికి వెళ్లి మందులేసుకుంటే తగ్గే సమస్య కాదు. మిమ్మల్ని గమనిస్తూ ఉండాలి. అందుకే అడ్మిట్ అవ్వమని చెప్పాను. మీరు ఎంత చెప్పినా సరే నేను వెళ్ళాలి డాక్టర్. సరే, నేను డిశ్చార్జ్ రాసిస్తాను. మీరు కూడా విన్నారు కదా, ఆ, తర్వాత సమస్య రాకూడదు కదా. చికిత్స వద్దని పేషెంట్ గనక ఫోర్స్ చేస్తే డాక్టర్ మాత్రం ఏం చేయగలరు? సిస్టర్, అన్నిటి నువ్వు సరిగ్గా రాయించు. సాక్షిగా నువ్వు ఇతని దగ్గర సంతకం తీసుకో. రేపు మనకి ఎటువంటి సమస్య రాకూడదు. ఏంటి సార్ ఇది? వెళ్ళాలని ఇలా మొండి పట్టుపడుతున్నారు? ఆ డాక్టర్ ఇంతలా చెప్తున్నారు అంటే ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందనే కదా. నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. వెళ్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా ఇంట్లో దింపే వెళ్తాను. ఉమ్. ఇక్కడే ఆపు. ఆ, దిగండి సార్. ఎంత అయింది? 80 రూపాయలు. ఇదిగో గోపి, నువ్వు ఈ బండిలోనే తిరిగి వెళ్ళిపో. లోపలికి నేను వెళ్తానులే. మిమ్మల్ని గుమ్మం వరకు తీసుకెళ్లి దింపాకే నేను వెళ్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు డాక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పారు కదా. ఈ ఆటో వెళ్ళిపోతే ఇంకో ఆటో దొరకటం కష్టం అవుతుంది. మళ్ళీ నువ్వు నెక్స్ట్ జంక్షన్ వరకు నడవాలి. నడుస్తాను, నాకందులో ఏ సమస్య లేదు. ఒకవేళ నేను ఇంటి వరకు నడిచి వెళ్ళాలన్నా దానికి రెడీయే. అసలు ముందు నా గురించి మీరే కంగారు పడకండి. పదండి సార్. నువ్వు వెళ్ళవయ్యా. పదండి సార్. పర్వాలేదు. మనం హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నామని ఇంట్లో చెప్పద్దు. తెలిస్తే కంగారు పడతారు. కానీ ఇది చెప్పకపోతే ఎలా సార్? విషయం వాళ్ళకి తెలియాలి కదా. నేను అదంతా తర్వాత నిదానంగా చెప్తాను. ఏంటి వాళ్ళు త్వరగా వచ్చారు? ఓహో, గోపి వచ్చాడు. ఏంటి గోపి విశేషం? ఏమీ లేదమ్మా, నేను విశ్వనాథం సార్తో ఊరికే వచ్చాను. ఏంటండి చాలా నీరసంగా ఉన్నారు? అబ్బే అదేం లేదే. లేదు లేదు, ఏదో ఉంది. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. అమ్మా వల్లి, ఏమైందండి? నువ్వు అనవసరంగా కంగారు పడద్దు. విషయం ఏంటి గోపి? ఆ, నాకేం తెలియదమ్మా, నేను ఊరికే తోడుగా వచ్చాను. ఏమైందమ్మా? మీ నాన్నని చూసావా? ఏంటి నాన్న? మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. నేను సార్ని డ్రాప్ చేద్దామనే వచ్చాను. గోపి, నువ్వు వెళ్ళు. ఇదిగోనమ్మా, ఇది సార్ బ్యాగు. ఆ, సార్, నేను మందులన్నీ బ్యాగ్లోనే పెట్టేశాను. ఎప్పుడెప్పుడు వేసుకోవాలో అందులోనే ఉంది. గోపి, లేదు, నేనేం చెప్పలేదుగా. ఏంటి గోపి ఏమంటున్నావు? మందులా? అమ్మా చూడు, మందులు. ఏంటి నాన్న ఇదే? గోపి నిజం చెప్పు, అసలేమైంది? అమ్మా, నేను చెప్తాను. విశ్వనాథం సారు నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచే వస్తున్నాం. నాన్నకేమైంది? మన బ్యాంకులో కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే ఆయన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ అడ్మిట్ అవ్వాలని డాక్టర్ చెప్పారు. సార్ ఒప్పుకోలేదు, అందుకే డిశ్చార్జ్ చేసి పంపించారు. మీకు చెప్తే మీరు కంగారు పడతారని మీకేం చెప్పొద్దన్నారు. అందుకే నేను ఏం చెప్పలేదు. నన్ను క్షమించండి సార్. అంతా చెప్పావు కదా, ఇంకా ఎందుకు క్షమాపణ? మీరు కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం ఏంటి? అక్కడ బ్యాంకులో ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లం ఉంది. అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే సార్కి ఉద్యోగం కూడా పోవచ్చు.